హాయ్ అండి అందరికి. అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకుది ఎంగేజ్‌మెంట్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్‌మెంటింగ్‌గా అయితే ఉంటుందండి. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే అప్‌లోడ్ చేయడానికైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. మోటివేటింగ్‌గా కూడా అనిపిస్తుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు టైమొచ్చేసి మార్నింగ్ 7 ఆర్ 7:30 అయితే అవుతుందండి. మేమిప్పుడు ఒంగోలులో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ ఊరికైతే వెళ్ళాలండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కోసమైతే మనకి 3 అవర్స్ అయితే జర్నీ టైమ్ అయితే పడుతూ ఉంది. మేమిక్కడైతే అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంక అందరూ అయితే వచ్చేసారండి. మేము వెళ్ళడానికి కోసమైతే ఒక కారు, ఒక బస్సు అయితే ఇక్కడ పెట్టేశారు. ఇంక మేమైతే వచ్చేసామండి. అన్నీ రెడీ చేసేసుకొని. ఇదొచ్చేసి అమ్మాయి వాళ్ళ ఊరండి. 3 అవర్స్ అయితే మాకు జర్నీ టైమ్ అయితే పట్టేసింది. మేమే బస్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా మేమిక్కడికొచ్చేలోపు టైం అయితే ఆల్మోస్ట్ 10, 10:30 అయితే అయిపోతుందండి. మేమొచ్చేలోపు అయితే ఇక్కడ అమ్మాయి వాళ్ళైతే మొత్తం రెడీ అంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే వచ్చిన వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టమని ముందే చెప్పేస్తారు గదా! అట్లయితే చెప్పేశారు. ఇంక మేమొచ్చేలోపు వీళ్ళైతే అన్నీ ప్రిపేర్డ్‌గా పెట్టేశారండి. మేమొచ్చి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసేసుకొని, ఇంకా అమ్మాయినైతే చూసేసి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నామండి. బ్రేక్‌ఫాస్ట్ కిందొచ్చేసి ఇక్కడ మనకు వడలు, ఇడ్లీ అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంగ అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారండి. ఓ పక్క చేస్తూ ఉంటే, ఓ పక్క అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ అయితే ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ వడలు, ఇడ్లీ అని చెప్పాను గదా! అవైతే చేస్తూ ఉండాలి గదా! కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సే. ఇలా తినేవాళ్ళు తింటూ ఉంటే, అయిపోతూ ఉంటే, ఓ పక్క అయితే చేస్తూ ఉన్నారండి. ఇంకిలా మేమిక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే అక్కడ మండపం అయితే డెకరేషన్ అవన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. లోపలొచ్చేసి ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ ప్రిపరేషన్స్ అయితే జరగడం కోసం అమ్మాయినైతే రెడీ చేస్తున్నారండి లోపల. ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళైతే అమ్మాయి దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నారు. అంటే పెళ్లి కూతురినైతే చూస్తూ ఉన్నారండి. ఇంకిలా ఇంక బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయినైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఎంగేజ్‌మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకిక్కడ మీరు చూసుకున్నట్లయితే అమ్మాయి అయితే రెడీ అయిపోయిందండి. రెడీ చేసి ఇంక స్టేజ్ మీదకైతే తీసుకొస్తున్నారు. ఫస్ట్ అయితే అమ్మాయి అయితే హాఫ్ సారీ అయితే కట్టుకుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఫ్లవర్స్, స్వీట్స్, ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అయితే ఫస్ట్ తెచ్చుకున్న వెంటనే లోపలైతే ఇంట్లో పెట్టేసాం కదా! అవన్నీ ఇంకా ఆడవాళ్ళందరూ ఒక్కొక్కటిగా ప్లేట్స్ అయితే తీసుకొచ్చుకొని అవన్నీ స్టేజ్ మీదైతే ఇక్కడైతే పెట్టేస్తూ ఉన్నామండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇట్లా మొత్తం తీసుకొచ్చి స్టేజ్ మీదైతే ఈ విధంగా ఇంకా మొత్తం అయితే స్టేజ్ మీద పెట్టేసామండి. ఇంక అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే జరుగుతూ ఉంది. ఇంకా ఫస్ట్ అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఫస్ట్ అయితే స్టేజ్ మీద కూర్చొని వాళ్ళ చేత అయితే కొంచెం ఉంటది గదా! ఏదో అదైతే చేపిస్తూ ఉన్నారండి ఇక్కడ. అంటే ఇంక కన్యాదానంలాగా ఇట్లా ఏదో ఉంటది కదా! ఎంగేజ్‌మెంట్ ప్రాసెస్‌లో అదైతే నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇంకా అవైతే చేపిస్తూ ఉన్నారండి. కొద్దిసేపు ఇలా అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్నని కూడా పైకైతే పిలిపిస్తారండి పంతులు గారు. ఇంక ఇలా అందరూ స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళు చేసుకునేవి కొంచెం అవైతే చేసుకుంటూ ఉంటారు. అంటే పంతులు గారు చెప్పినట్లు ఇట్లా అబ్బాయి వాళ్ళకి చేసేది గాని అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళకి చేసేది గాని ఏదైనా ఉంటే అవైతే చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్బాయి వాళ్ళు అమ్మాయికి, అమ్మాయి వాళ్ళు అబ్బాయికైతే ఫస్ట్ బట్టలైతే పెడతారు గదా! ఇంకా ఆ బట్టలు గూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ తర్వాత అయితే వాళ్ళు డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకొనొస్తారండి. ఇంకా ఈ ప్రాసెస్‌లో వచ్చేసి ఇట్లా అయితే జరుగుతూ ఉంది. ఈ వీడియోనైతే స్కిప్ జేయకుండా లాస్ట్ వరకైతే వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడొచ్చేసి అబ్బాయి వాళ్ళు అమ్మాయికైతే బట్టలైతే పెడుతున్నారండి. అంటే పట్టు శారీ ఇవి తీసుకొస్తారు గదా! అవైతే పెడుతూ ఉన్నారు. ఇంగిప్పుడు నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి వాళ్ళు గూడా అబ్బాయికి గూడా వాళ్ళిచ్చేది ఏదైనా ఉంటది గదా! వాళ్ళు గూడా బట్టలైతే ఇక్కడ పెడుతూ ఉన్నారు. మీకు వీడియోలో కనిపిస్తుంది గదా! ఇంగిప్పుడు వీళ్ళిచ్చినటువంటి బట్టలు, వాళ్ళిచ్చినటువంటి బట్టలు ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి వెళ్లైతే డ్రెసెస్ అయితే చేంజ్ చేసేసుకొని రావాలండి. చేంజ్ చేసేసుకొని వచ్చిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంక వీడియోనైతే చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మాయి, అబ్బాయి అయితే డ్రెసెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేసారండి. ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళైతే దండలు, రింగ్స్ అనేది ఎంగేజ్‌మెంట్ అని మనం మెయిన్‌గా రింగ్స్ అనేది మార్చుకుంటూ ఉంటారు గదా! ఎంగేజ్‌మెంట్‌లో. ఇంక ఇలా రింగ్స్ ఇంక దండలు మార్చుకున్న తర్వాత వచ్చిన బంధువులందరూ ఎవరైతే ఉన్నారో అందరైతే మొత్తం ఇట్లా ఫోటోలయితే దిగుతూ ఉన్నారండి. నేనొచ్చేసి ఇక్కడ నేనెప్పుడు నాకు కెమెరా అంటే నాకు వీడియో తీసేదొచ్చేసి మా సిస్టర్ గదా! తనైతే రాలేదని నేను ఒక్కదాన్నే వచ్చాను. అందుకని జెప్పేసి నేను చాలా అయితే కవర్ చేయలేకపోయాను ఫోటోస్ ఇవన్నీ అయితే. ఇంకా నాకు వీలున్నంత వరకు చాలా తక్కువ అమౌంట్‌లో చాలా తక్కువైతే కవర్ చేశానండి. ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1:30 కల్లా ఇక్కడ మాకు లంచ్ గూడా ప్రిపేర్ చేశారు. లంచ్ తినేసి ఇంకా మేము ఇక్కడి నుంచయితే మళ్ళీ వచ్చిన బస్సులోనే ఇంకా ఒంగోలు అయితే బయలుదేరిపోయామండి. ఎక్కువ నేను కంప్లీట్‌గా అయితే తీయలేకపోయానండి. ఎందుకంటే నాకు కష్టం అనిపించింది వీడియో తీయడం కోసమైతే. అంటే మా సిస్టర్ లేదు గదా! నేనొక్కదాన్నే వచ్చాను గదా! అందుకని చెప్పి చాలా కష్టమైతే అనిపించిందండి. నాకు వీలైనంత వరకు చాలా తక్కువలో అయితే ఇంకా ఇట్లా అయితే కొంచెం అయితే షూట్ చేశానండి. ఓకే అండి. ఐ హోప్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో యూజ్‌ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే.